Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. సరే మనము లాస్ట్ క్లాస్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం కదా. సో హౌ మెనీ టైమ్స్ అనే టాపిక్ అనేది మనకు మీ లెసన్ కంప్లీట్ అయిపోయింది మనకు ఆల్రెడీ కదా. సో ఆ లెసన్ కంప్లీట్ అయింది కదా. సో మన నెక్స్ట్ వచ్చేసి మనకు 7th చాప్టర్ ఈక్వల్ షేడ్స్ అండ్ ఈక్వల్ గ్రూప్స్. ఇది మనకు మ్యాథ్స్ లో వచ్చేసి 7th చాప్టర్ ఏముంది ఇక్కడ, ఈక్వల్ షేడ్స్ అండ్ ఈక్వల్ గ్రూప్స్ అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ షేరింగ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకేనా. మరి ఇక్కడ మనకు 10 చాక్లెట్స్ ఇచ్చాను. ఇక్కడ 3, 4, 5, 7, 8, 9, 10, 11. సో 11 బిస్కెట్స్ ఇచ్చాను కదా ఫస్ట్. ఓకేనా. సో ఏం చేశానంటే 11 బిస్కెట్స్ ఇచ్చేసి వాళ్ళకు ఈక్వల్ గా షేర్ చేసుకోండి అని చెప్పా. షేర్ చేసుకోమని చెప్పి ఈక్వల్ గా. ఓకేనా. మరి సరే, సో మరి డివైడ్ చేద్దాం, వాళ్ళకి షేర్ చేద్దాం. చూద్దాం, షేరింగ్. సో ఫస్ట్ ఇది వీడికి, ఓకేనా, ఇది వీడికి, నెక్స్ట్ ఇది వీడికి, 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 ఇది వీడికి. సో మరి ఒకటి మిగిలింది కదా. అంటే ఇద్దరికి ఆ 10 బిస్కెట్స్ షేర్ చేశారు. సో ఈచ్ మెంబర్, సో ఈచ్ పర్సన్ కి చూడండి 1, 2, 3, 4, 5. సో హీ గెట్స్ 5 అండ్ 1, 2, 3, 4, 5. సో హీ గెట్స్ ఆల్సో 5 కదా. వీడికి 5 వచ్చాయి, వీడికి 5 వచ్చాయి. మరి ఇక్కడ ఎన్ని మిగిలాయంటే ఒక బిస్కెట్ మిగిలింది. ఎన్ని మిగిలాయి ఇక్కడ? సో ఒక బిస్కెట్ మిగిలింది. ఓకేనా. సో ఈ విధంగా షేర్ చేస్తాం. అంటే మరి ఇక్కడ షేరింగ్ చేయాలన్నా అంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆబ్జెక్ట్స్ తీసుకుందాం, చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏమన్నా కానీ. మరి షేరింగ్ చేయాలంటే ఏం చేయాలంటే డివిజన్స్ చేయాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, షేరింగ్ చేయాలంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, ఈక్వల్ గా షేర్ చేయాలన్నా, ఈక్వల్ గ్రూప్స్ గా డివైడ్ చేయాలన్నా కూడా మనకు సో డివిజన్ కావాలి. ఎప్పటికైనా ఏం కావాలి? ఇక్కడ మనకు డివిజన్ కావాలి. ఇప్పుడు దీన్నే డివిజన్ ప్యాటర్న్ లో చేద్దాం. చూడండి. సో హౌ మెనీ బిస్కెట్స్ ఆర్ టోటల్? సో 10 బిస్కెట్స్. 10 divided by, so how many children? 2 children. So 2. So 2 divided by 10. 2 5s are 10. So they remain 1. So each one get 5 biscuits. Then how many gets how many biscuits remains? So 1 biscuit or remained. 1 biscuit is remained. So ఒకటి మాత్రమే మిగిలింది అక్కడ. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మనం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలన్నా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఉంటారు. ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది దగ్గర. డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది. ఇప్పుడు డైరీ మిల్క్ లో చూస్తే దాంట్లో పార్ట్స్ ఉంటాయి, చాక్లెట్ లోపల పార్ట్స్ ఉంటాయి అన్ని. అంటే ఎలా ఉంటుంది? బిస్కెట్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇలా ఉంది అనుకుందాం. డైరీ మిల్క్ చాక్లెట్ ఇలా ఉంది, కానీ మనకి ఇక్కడ అలా పార్ట్స్ ఉంటాయి. చూడండి డైరీ మిల్క్ లో ఇట్లా చూసారు ఎప్పుడైనా? ఇట్లా పార్ట్స్ డైరీ మిల్క్ చాక్లెట్ లోపల కదా. అంటే మరి ఇప్పుడు ఆ చాక్లెట్ ని నువ్వు నీ ఫ్రెండ్ ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకేనా. దాంట్లో మొత్తము 10 బాక్సెస్ ఉన్నాయి అనుకుందాం. డైరీ మిల్క్ చాక్లెట్ లో ఆ 10 పార్ట్స్ ఉన్నాయి అనుకుందాం. మరి ఎలా డివైడ్ చేసుకుంటారంటే మీరు నువ్వు నీ ఫ్రెండ్ ఏం చేస్తారు? సగం సగం షేర్ చేసుకుంటారు. అంటే ఆ 10 లో సగం ఎంత, హాఫ్ ఎంత? మనకు 5. సో ఇప్పుడు 5 షేర్ చేసుకుంటారు, 5 బాక్సెస్ ని. సో ఆ విధంగానే అంటే ఈక్వల్ షేర్స్ అన్నా, ఈక్వల్ గ్రూప్స్ అన్నా మనం ఏంటంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే డివిజన్ అనే ప్రాసెస్ ను చేయాలి. ఓకేనా. మరి సో దీంట్లో కూడా మనకు కొన్ని చూద్దాం. మరి డివిజన్ ఎలా చేస్తాం మనం ఎప్పటికైనా అంటే చూద్దాం. ఇప్పుడు మనం డివిజన్ చేసి ఈ విధంగా చేస్తాం కదా. ఇదే మన డివిజన్ ప్రాసెస్ కదా. మరి ఇక్కడ వీటికి పేరు పెట్టుకుందాం. వీడి ఏ అని పేరు పెట్టుకుందాం. ఇక్కడ ఇది బి, ఇది సి, ఇది డి. చూడండి, ఏ బి సి డి అని నేమ్స్ పెట్టుకున్నాం కదా. ఓకే. మరి ఇక్కడ వీటికి కూడా సపరేట్ పేర్లు ఉన్నాయి. వీటన్నిటికి కూడా నేమ్స్ ఉన్నాయి అన్నమాట. మనకి ఎలా అయితే నేమ్స్ ఉంటాయో సో వాడికి కూడా నేమ్స్ ఉన్నాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనమే అనుకుందాం
ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి రెండు చెవులు అనుకుందాం, చెవులు, ఇయర్స్. ఓకేనా, చెవులు, ఇది హెడ్ అనుకుందాం, హెడ్. ఓకేనా, ఇది ఎలా ఉంది, ఇలాగే ఉంది కదా మనిషిగో, ఇలాగా ఉంది, మనిషిగానే ఉంటాడు కదా దాదాపుగా, అంతే కదా. ఓకేనా, సో ఇది హెడ్ అంటే ఇది హెడ్ ఇక్కడ, దానికి షార్ట్ గుర్తు పెట్టుకోవడం చెప్పారు. ఓకేనా, ఇవి ఇయర్స్, ఇవి ఇయర్స్. ఓకేనా, సో ఇది ఫీట్, మన పాదం. ఫీట్ అంటే పాదం, లెగ్ అనుకోండి మీ ఇష్టం, కాదు అనుకోండి. ఓకేనా, సో ఇది, సో ఇలానే ఉన్నాయి కదా. మరి వాటికి కూడా పేర్లు ఉన్నాయి. సో వాటి నేమ్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. రైట్, సో నేమ్స్ చూద్దాం. మరి ఇక్కడ ఈ పార్ట్ ఏమని పిలుస్తాము, ఏ అన్నాం కదా, మరి ఇక్కడ ఈ పార్ట్ ఏమని పిలుస్తాము చెప్పారా, డివిజర్ అంటారు ఎవరైనా. ఓకేనా, డివిజర్, డివైజర్. సో ఇది డివిజర్ లేదా డివైజర్ అంటాం మనం. ఓకేనా, సో దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ డివిజర్. ఓకేనా, మరి ఇక్కడ బి ఉంది, మరి దాన్ని ఏమంటామంటే కోషంట్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, కోషంట్, కోషంట్ ఏమంటాం ఇక్కడ, కోషంట్ అంటాం ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ మరి సీన్ ఏమంటామంటే రిమైండర్ అంటాం, రిమైండర్. సీన్ ఏమంటాం ఇక్కడ మనం దీన్ని రిమైండర్ అన్నాం. ఓకేనా, ఆ లాస్ట్ డి ఉంది, మరి ఇక్కడ ఈ డీని హెడ్, హెడ్ కదా, మరి దీన్ని ఏమని పిలుస్తారు అంటే బాగా డివిడెండ్ అంటారు. డివిడెండ్, డివైడెండ్, డివైడెండ్ అంటారు, డివిడెండ్. ఓకేనా, సో డివైజర్, కోషంట్, రిమైండర్, డివిడెండ్. అర్థమవుతుందా? అంటే మరొకసారి స్టెప్ చూడండి. డివిజర్, కోషంట్, రిమైండర్, డివిడెండ్. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, డివిజర్, కోషంట్, రిమైండర్ అండ్ డివిడెండ్, డివిడెండ్. ఓకేనా, ఒక్కసారి మళ్ళీ రాస్తాను చూడండి మీకోసం అది. మరి ఇప్పుడు వీటి నేమ్స్ తో సహా రాసేద్దాం మనం. ఓకేనా, నేమ్స్ తో సహా రాసేద్దాం. ఓకేనా, రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుంది మనకి ఇక్కడ, రైట్. సో this part is called as very good divisor, divisor. Right, this part is called I wonder as quotient, quotient. So this part is called reminder, reminder. What is it called? Reminder. Okay, so what is it called? Dividend. So ఇది మన డివిజన్ లో ఉండేవి పార్ట్స్ ఏంటంటే ఉంటాయి, డివిజర్, కోషంట్, రిమైండర్ అండ్ డివిడెండ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు రాసి దీనికి ఇలా నిలబడ్డారు అనుకోండి ఇట్లా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎక్కడైతే రాసినామో ఒకసారి నిలబడతాం కదా. మరి నువ్వు ఇలా టర్న్ అయినప్పుడు చూడండి, ఇప్పుడు నీకు ఇది రైట్ అవుతుంది కదా, ఇది రైట్, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది హెడ్ ఆటోమేటిక్ గా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడైతే రాస్తుంటారో మీరు రాసిన సైడ్ ఏం చేస్తారు, మీరు ఎప్పటికైనా నేను రాశారనుకోండి ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ అంటే మీరు ఎలా రాస్తే ఆ సైడ్ తిరగాల్సి వస్తుంది. ఓకేనా, సో డివిజర్, కోషంట్, రిమైండర్ అండ్ డివిడెండ్, ఈ 4 పార్ట్స్ మనకు డివిజన్ లో ఉంటాయి. ఓకేనా, సో మరి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మరి ఇక్కడ వీటికి ఒక ఫార్ములా ఉంది. ఓకేనా, ఎప్పటికైనా హెడ్ కదా, మరి దీనికి ఒక ఫార్ములా ఉంది. మరి ఈ ఫార్ములా ఎప్పుడు చెప్తాను మీకు అంటే డివిజన్స్ చేస్తాం నెక్స్ట్. ఇప్పుడు ఆ డివిజన్స్ చేసినప్పుడు మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. మనం చెక్ చేసినప్పుడు డివిడెండ్ రావాలి ఆన్సర్ కంపల్సరీ. డివిడెండ్ వస్తేనే మీకు చేసే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, లేకుంటే తప్పు అవుతుంది. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా చెకింగ్ చేయాలి, నువ్వు చేసిన ఆన్సర్ కరెక్టా తప్ప ఏ విధంగా చెక్ చేయాలి. సో అవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్ లో చెప్పుకుందాము. బట్ ఫస్ట్ మాత్రం ఈ నేమ్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. టైం ఏది డివిజన్, ఏది కోషంట్, ఏది రిమైండర్, ఏది డివిడెండ్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో డివిజన్ చేస్తాం కాసేపు. మరి డివిజన్స్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్
24 divided by 2. 24 divided by 2. అంటే నేను అర్థం ఏంటి ఇక్కడ 2 టేబుల్ తో 24 డివిజన్ చేయాలి అని కదా. సో చూడండి మరి 2 24. మరి ఇక్కడ చూడండి దీని ఏమంటారు, దీని ఏమంటారు చెప్పగలరా? ఎస్, ఇక్కడ 24 ఏమో ఏమంటారు తెలుసా, డివిడెండ్ అంటారు. బాగా పెట్టుకోండి, 24 ని డివిడెండ్ అంటారు. ఇప్పుడు ఈ 2 ని డివైజర్ అంటారు. ఇది రావాలి, ఐడెంటిఫై చేయడం రావాలి, ఐడెంటిఫై రావాలి మీకు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు ఐడెంటిఫై చేస్తేనే ఈజీగా చేయగలరు. ఎగ్జామ్ లేదా క్వశ్చన్ ఇచ్చినా మీరు చేస్తారు. చూడండి 24 డివైడ్ బై 2. మరి ఇక్కడ ఈ 24 ఏమంటారు, 2 ఏమంటారు చూడండి ఒకసారి. ఓకేనా, సొల్యూషన్ తీసుకుందాము. ఇక్కడ ఈ 24 ఉంది కదా, ఈ 24 ఏమంటారు, డివిడెండ్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, డివిడెండ్. డివిడెండ్ అంటారు. 24 ఏమంటారు ఇక్కడ అంటే డివిడెండ్ అని అంటారు. ఓకేనా, మరి ఆ 2 ఏమంటారు పిలుస్తాం మనం ఇక్కడ, డివైజర్ అంటారు. డివిజర్ లేదా డివైజర్. 2 ఏమంటాం మనము, డివైజర్ అని పిలుస్తాము కదా. మరి మనం ఇప్పుడు చేద్దాం, ఇదే కదా. మరి డివైజర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ 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 ఎక్కడ ఉంటుంది డివైజర్, ఇక్కడ ఏ ప్లేస్ లో ఉంటుంది డివైజర్ కాబట్టి. సో డివిజర్ 2. మరి డివిడెండ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. డివిడెండ్ డి మధ్యలో ఉంటుంది కాబట్టి చూడండి 20 డివిడెండ్. ఓకేనా, ప్రాబ్లమ్ సొల్యూషన్ సాల్వ్. చూడండి రైట్. సో ఇక్కడ ఫస్ట్ 1 డిజిట్ తీసుకుందాం మనం. ఓకేనా, సో 1 డిజిట్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ డిజిట్ 2 కదా. ఎస్, 2 టేబుల్ లో 2 వస్తుందా కదా. ఎస్ వస్తుంది. దేంట్లో వస్తుంది, 2 1 జా 2. సో 2 1 జా 2. సో 2 2 0 and 4. So other 4, 2 2s are 4, 2 2s are 4. Yes, 4 subtraction 4 0. Yes, చూడండి ఇప్పుడు చూడండి మరి. సో ఇప్పుడు దీన్ని ఏమన్నాము ఆల్రెడీ, సో డివైజర్ అన్నాము, దీన్ని ఏమన్నాము డివిడెండ్ అన్నాము. మరి ఇదేమవుతున్నప్పుడు ఇది కోషంట్ అవుతుంది కదా, కోషంట్. సో అందుకే చెప్తున్నాం మీకు పార్ట్స్ నేమ్స్ బాగా పెట్టుకోవడానికి. సో అది కోషంట్ అవుతుంది. మరి ఇదేమవుతుంది ఇక్కడ, రిమైండర్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ, రిమైండర్ అవుతుంది. ఓకేనా రైట్. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సో ఐ థింక్ సో డివిజన్స్ అందరికి వచ్చారు అనుకుంటున్నాను మీకు కదా. సో డివిజన్స్ అందరికి వచ్చు కదా. ఓకే చూద్దాం నెక్స్ట్ వన్. 34 divided by 4. 34 divided by 4. 34 divided by 4. చూద్దాం. మీరు రాసుకోండి. 34 ఏం పిలుస్తాం మనం, 34 is dividend. బాగా గుర్తుపెట్టుకోవాలి, 34 is dividend and 4 is divisor or divisor. Divisor మరి సేమ్ రైట్. ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ మనకు డివిజర్ ఉంటుంది కాబట్టి 4 డివిజర్, అండ్ ఇక్కడ డివిడెండ్ ఉంది కాబట్టి డివిడెండ్. సో మీరు ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి, ఇప్పుడు కోషంట్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. కోషంట్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఓకేనా రైట్. చూడండి మరి. సో 4 34. ఫస్ట్ 3 తీసుకుందాం. మరి 4 టేబుల్ లో 3 వస్తుందా, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీరు డివిజన్ చేయాలంటే ఈ నెంబర్ కన్నా ఎక్కువ ఉండాలి, అంటే డివిజర్ కన్నా ఎక్కువ ఉండాలి. అది ఏదైనా డిజిట్స్ కావచ్చు, నెంబర్ కావచ్చు, దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 3 తీసుకుందాం. మరి 3 అనేది ఈ 4 కన్నా ఎక్కువ ఉందా, లేదు కదా, ఎక్కువ నెంబర్ కాదు, తక్కువ నెంబర్. సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 3 4 టేబుల్ లో రాదు కాబట్టి ఇప్పుడు 2 డిజిట్స్ తీసుకోవాలి మీరు. ఇప్పుడు 2 డిజిట్స్ తీసుకోవాలి. ఇప్పుడు 4 కన్నా 34 ఎక్కువనే కదా. మరి 4 టేబుల్ లో 34 వస్తుందా చూడండి. సో 4 టేబుల్ లో 34 రాదు కదా. 4 టేబుల్ లో 34 వస్తుందా, రాదు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పుడు చూడండి 4 8 జా 32 అండ్ 4 9 జా 36. సో 34 ఉందా, లేదు కదా. మరి 34 అనేది 32 36 మధ్యలో ఉంది కదా. మరి ఏం చెప్తున్నాను, దీనికన్నా ఎక్కువ నెంబర్ ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి, దీనికన్నా తక్కువ నెంబర్ తీసుకోవాలి. దీనికన్నా తక్కువ నెంబర్ 34 కన్నా తక్కువ ఏంటి 32. మరి 32 4 టేబుల్ దేంట్లో వస్తుంది, 8 జాలో వస్తుంది. సో 4 8 జా 32. సో 34 30 పోతే 2.
So 8 is quotient and 2 is remainder. 2 is remainder. Okay na? So look another example. So another example చూడండి. 47 divided by 5. 47 divided by 5. ఓకేనా రైట్ దీని ఏమంటాం ఇక్కడ డివిడెండ్ అంటాం కదా. సో ఏమేస్తాం డివిడెండ్. దీని ఏమంటాం మనము డివిజన్ అంటాం. నేను ఇట్లా ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏ విధంగా అడగవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాను. ఓకేనా మీరు లాస్ట్ టైం వీళ్ళు థర్డ్ క్లాస్ చెప్పుకోవచ్చు కానీ మనకు గుర్తుల ప్యాటర్న్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. ఓకేనా సో మరి ఎగ్జామ్ లో ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు అది కూడా మీకు అన్ని చెప్తాను టాపిక్ లో. ఓకేనా రైట్. సో ఇక్కడ డివిడెండ్ అంటాం, దీనేమో డివిజన్ అంటాం కదా. రైట్ చూడండి. సో డివిడెండ్ ఎక్కడ ఉంటుంది ఎప్పటికైనా ఇక్కడ ఉంటుంది. సో డివిడెండ్ ఇక్కడ ఉంటుంది, డివిజన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి డివిజన్ 5 అండ్ డివిడెండ్ ఎంత 47. ఓకే నేను చెప్పా ఫస్ట్ సింగిల్ డిజిట్ తీసుకోండి. 4 తీసుకుందాం ఫస్ట్. మరి 4 అనేది 5 టేబుల్ లో వస్తుంది ఎక్కడన్నా రాదు కాబట్టి ఏం చేస్తాం 2 డిజిట్స్ తీసుకుంటాం 47. మరి 47 చూడండి ఎక్కడ ఉంది 47 5 టేబుల్ లో అంటే 5 9s are 45 అండ్ 5 10s are 50. సో మరి ఇక్కడ 47 5 టేబుల్ వస్తుందంటే రాదు. మరి ఈ 47 అనేది 45 50 మధ్యలో ఉంది కదా. ఇక్కడ 50 తీసుకుంటాం అంటే 50 తీసుకోలేము. ఎందుకు ఈ నెంబర్ కన్నా తక్కువ నెంబరే ఉండాలి ఎప్పటికైనా. గుర్తుపెట్టుకోండి ఈక్వల్ గానే ఉండాలి లేదా బిలో అన్నా ఉండాలి, ఎక్కువ మాత్రం ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈక్వల్ గా ఉండాలి, సమానంగా ఉండాలి. అంటే 47 అన్నా ఉండాలి లేదా దీనికన్నా తక్కువ నెంబరే ఉండాలి, ఎక్కువ నెంబర్ ఉండకూడదు. ఓకే ఇప్పుడు 47 లేదు కాబట్టి 45 47 కన్నా తక్కువ నెంబర్ ఏంటి 45. మరి 45 దేంట్లో వస్తుంది 9 జాలో వస్తుంది కాబట్టి సో 5 9s are 45. సో రిమైండర్ is 2. Here is a quotient and here is a remainder. It is remainder. Quotient remainder. ఓకేనా సో ఇది మీకు డివిజన్ ఎలా ఉంటుంది. ఓకేనా సో మరి ఇది మీకు క్లాస్ అన్నమాట. మీరు ఇంటికాడ బాగా ప్రాక్టీస్ చేయండి. డివిజన్స్ మీ ఇష్టం 2 డిజిట్ నెంబర్స్ ఏమైనా వేసుకోండి అండ్ డివైజర్ గా సింగిల్ డిజిట్ వేసుకోండి. మీరు ఇంకా మోర్ ప్రాక్టీస్ చేయండి. డివిజన్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తాయి. ఓకేనా సో మరి నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఏ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్టా తప్ప అనేది. నువ్వు డివిజన్ చేసావు కదా, ఇప్పుడు డివిజన్ చేసావు మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్టా తప్ప అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అవన్నీ కూడా మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కషన్ చేద్దాము. అండ్ అలాగే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటి ఇక్కడ ఇంకా అంటే ఫస్ట్ ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం. అంటే ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రాబ్లం ఇలా ఉంటుంది, నువ్వు నోట్స్ లో ఇలా చేస్తావు ప్రాబ్లం కదా, నోట్స్ లో ఇలా చేస్తావు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మీరే అనుకోండి డివిజన్ ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ ప్రాసెస్ మీరే అనుకోండి. సో ఇది హెడ్, దీన్ని డివిడెండ్ అంటారు బాగా గుర్తుపెట్టుకోండి. డివిడెండ్ మీకు రైట్ సైడ్ కోషంట్ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ కోషంట్ అండ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఇయర్స్ అని చెప్పినాం కదా గుర్తుపెట్టుకోండి. ఇగో డివిజర్, కోషంట్, డివిడెండ్ అండ్ ఫీట్ వచ్చేసి మనకి ఏంటి కదా అంటే రిమైండర్. అర్థమవుతుందా? నువ్వు ఇలాగే ప్రాసెస్ చేసేది పుస్తకం ఎలా పెడతావు ఇలా డివిజన్ చేస్తుంటావు కదా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. డివిడెండ్ బాగా గుర్తుపెట్టుకోండి, డివిడెండ్ అర్థమవుతుందా. హెడ్ డివిడెండ్, రైట్ సైడ్ ఏముంటుంది మీకు కోషంట్ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ కోషంట్ వస్తుంది. ఓకేనా సో లెఫ్ట్ వచ్చేసి ఏమొస్తుంది డివిజర్ వస్తుంది. ఓకేనా సో డివిజర్, కోషంట్, డివిడెండ్ అండ్ ఫీట్ వచ్చేసి రిమైండర్. అదొకసారి డివిడెండ్, డివైజర్, కోషంట్ అండ్ రిమైండర్, ఫీట్ వచ్చేసి రిమైండర్. మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఏం చేయాలి, మీరు ఎట్లా ఇలా పెట్టుకుంటారు కాబట్టి మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. రైట్ సైడ్ కోషంట్ వస్తుంది మీకు ఇక్కడ, లెఫ్ట్ సైడ్ డివిజర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి డివిజర్, కోషంట్ అవుతుందా, డివిజర్, కోషంట్, డివిడెండ్ అండ్ ఫీట్ వచ్చేసి మనకు రిమైండర్ అన్నమాట. ఓకేనా సో మీకోసం వచ్చిన పోమ్ వేస్తా చూడండి.
మీరు గుర్తుపెట్టుకుంటూ లేదో కానీ బొమ్మ వేస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఓకేనా? ఇదేంటిది ఇక్కడ మనకు డివిడెండ్. ఓకేనా? సో వీటికి రైట్ సైడ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ అయితే అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ? రైట్ సైడ్ అయితే కోషంట్ అవుతుంది, అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏమవుతుంది? డివైజర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ డివిజర్ అవుతుంది. ఓకేనా? ఇది ఫీట్ కాబట్టి ఆటోమేటిక్ గా రిమైండర్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి బాగా అంటే, మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? లెఫ్టా రైటా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఓకేనా? మీరు ప్రాబ్లం చేసినప్పుడు స్ట్రైట్ ఉంటుంది కాబట్టి నీకు లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు? లెఫ్ట్ సైడ్ డివిజర్ వేస్తారు, రైట్ సైడ్ కోషంట్ వేస్తారు. ఓకేనా? సో ఇంకా ఆటోమేటిక్ గుర్తుంటాయి. డివిడెండ్, ఫీట్ వచ్చేసి రిమైండర్, ఇవి గుర్తుంటాయి. సో ఇది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి జాగ్రత్త. లెఫ్ట్ డివిజర్ అర్థమవుతుందా? మీరు రాసేదానికి లెఫ్ట్ డివిజర్ అవుతుంది అండ్ రైట్ సైడ్ కోషంట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి. ఓకేనా? సో ఇది మీకు ఈరోజు క్లాస్. అందరికి అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ.